జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వారంలో ముఖ్యమైన రోజు వచ్చేసి బుధవారం రోజున మాస శివరాత్రి ఉన్నది. ఆ రోజున కనుక శివుడికి అభిషేకం కనుక చేయిస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శివుడు బోలాశంకరుడు, నవగ్రహాలన్నీను ఆయన ఆధీనంలో ఉంటాయి. సో శివుడిని కనుక పూజిస్తే కనుక ఆ రోజున మంచి ఫలితాలంటూ ఉంటాయి. 24వ తారీఖున అమావాస్య ఉన్నది. ఆ రోజున బ్రాహ్మణుడికి స్వయం భాగం కనుక ఇస్తే కనుక పితృదోషాలు, గురుగ్రహ దోషాలు తొలగి మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఈ 2 పూజలు కనుక చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్రతి ఒక్కరికి ఒక టైం స్లాట్ అంటూ ఉంటుంది. ఆ టైం స్లాట్లో మీ ఒక్కరికి మాత్రమే పూజ అంటూ జరుగుతుంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి వార్ రాబోతోంది. పాకిస్తాను చాలా ఇబ్బందులు పడబోతోంది దా వార్ మూలంగా. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో ఆరోగ్యపరంగా సమస్యలు అధికంగా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా 22వ తారీఖున 23వ తారీఖున చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్న సమస్య వచ్చినా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి, కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి, కెరియర్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అష్టమ శని నడుస్తోంది. శని బలంగా ఉన్నాడు వక్రించి. సో చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కుటుంబ పరంగా, అలాగే కెరియర్ పరంగా, మ్యారేజ్ పరంగా. కోర్టు కేసు విషయాల్లో మాత్రం వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకుని హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. 12వ స్థానంలో బుధుడు వక్రించి ఉన్నారు మరియు సూర్యుడు కూడా 12వ స్థానంలో ఉన్నారు. తండ్రి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కానీ ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. కెరియర్ పరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి. శుక్రుడు కూడా 10వ స్థానం నుంచి ఆయన లాభస్థానానికి వస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి ధనం రావడం జరుగుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు ఈ వారంలో మాత్రం. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. మీ లవ్ యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా చాలా సంతోషంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.